ఈసారి టీడీపీ మహానాడులో స్పష్టమైన తేడా కనిపిస్తోందన్నారు టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జ్యోత్స్న. అధినేత చంద్రబాబు విజనరీ యువనేత నారా లోకేష్ యువరక్తంతో 43వ మహానాడులో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నామన్నారు. రేపు దాదాపు 5-6 లక్షల మందికి ఆతిథ్యం ఇస్తామంటున్న టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జ్యోత్స్నతో మహానాడు ప్రాంగణం నుంచి ఐ న్యూస్ ప్రతినిధి క్రాంతి ఫేస్ టు ఫేస్. మహానాడు రెండవ రోజు ఉత్సాహంగా ప్రారంభమైంది. ప్రస్తుతం మహానాడు రెండవ రోజుకు సంబంధించి అన్న ఎన్టీఆర్ కు ఘన నివాళులు అర్పించినటువంటి తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు ఈ రోజు రెండవ రోజు మహానాడు వేడుకను జరుపుకుంటూ ఉన్నారు. ఈ సందర్భంగా నిన్న ప్రవేశపెట్టినటువంటి 6 సూత్రాలకి సంబంధించినటువంటి చర్చ, దానికి సంబంధించినటువంటి ఆమోద ముద్ర ఈ రోజు వేసుకోబోతున్నారు. ఇక రేపు జరిగేటువంటి భారీ బహిరంగ సభకు కావాల్సినటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా ఇప్పటికే నాయకులు కార్యకర్తలు సిద్ధం చేసిన పరిస్థితి. లక్షలాదిగా ఈ రోజు మహానాడు ప్రాంగణానికి తరలి వస్తున్నటువంటి కార్యకర్తలకు నాయకులకు కావాల్సిన ఏర్పాట్లన్నింటినీ కూడా పూర్తి చేశారు. అయితే మహానాడు ఎట్లా సాగుతుంది అనేది మాట్లాడడానికి తెలుగుదేశం పార్టీ జాతీయ స్పోక్స్ పర్సన్ జ్యోత్స్న గారు మనతో ఉన్నారు. ఆవిడని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మేడం చెప్పండి, రెండవ రోజుకి చేరుకున్న మహానాడుకి మొదటి రోజు మహానాడు ఎట్లా జరిగింది? బ్రహ్మాండంగా జరిగిందమ్మా. ఏదైతే మొట్టమొదటిసారిగా మేము మీరు అన్నట్టుగా 6 సూత్రాల పాయింటర్స్ తోటి మన తెలుగు కుటుంబం అనేటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి కాన్సెప్ట్తో నిన్న లోకేష్ గారు దాన్ని ప్రవేశపెట్టారు. దాంట్లో భాగంగా స్త్రీ శక్తి, యువగళం, వీటన్నిటి మీద కూడా నేను మాట్లాడడం కూడా జరిగింది. తీర్మానాలు కూడా ప్రవేశపెట్టడం జరిగింది. బ్రహ్మాండమైనటువంటి రెస్పాన్స్ ప్రజల నుంచి ఉంది. ఇవాళ కూడా మీరు చూస్తే అసలు ఉత్సాహం నిన్నటికన్నా ఇవాళ ఇంకా ఎక్కువగా రెట్టింపైందేమో అన్నట్టుగా జనాలు వచ్చారు. అది కూడా మీరు చూస్తున్నారు. రేపు మాత్రం ఒక భారీ బహిరంగ సభ, కనీవిని ఎరగని రీతిలో మహానాడు, ఇన్ని మహానాడులు చూసాం. దిస్ ఈస్ గోయింగ్ టు బి ది బెస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పబ్లిక్ మీటింగ్ యాజ్ వెల్. అంటే 43వ ఏదైతే మహానాడు జరుగుతుందో కడప వేదిక ఎందుకు చేసుకున్నారు, కావాలనే టార్గెటెడ్ గా చేసుకున్నారు అనే వాదనలు కూడా వినిపిస్తాయి. ఇప్పుడు ఎవరిని టార్గెట్ చేయాల్సినటువంటి అవసరం మాకు లేదు. ఖచ్చితంగా మేము ఇవాళ కొత్తని కాదు, ప్రతి ఒక్క జిల్లాలో ఇప్పుడు ఒకసారి తిరుపతిలో పెట్టాము, ఒకసారి రాజమండ్రిలో పెట్టాము, ఒకసారి ఒంగోలులో పెట్టాము, అలా ప్రతిసారి కూడా డిఫరెంట్ ప్లేసెస్లో పెడతాం. ఈసారి ఏదైతే ఒక బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతో ఇక్కడ ప్రజలు గెలిపించారో దానికి కొంచెం కృతజ్ఞతాపూర్వకంగా కూడా ఇక్కడ పెట్టాల్సినటువంటి ఒక ఆలోచన వచ్చింది, పెట్టాం. అండ్ ముఖ్యంగా అయితే ఇవాళ అన్న నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా ఆయనను తలుచుకుంటూ, ఆయన చేసినటువంటి ఆ మార్గదర్శకత్వం ఏదైతే ఉందో దాన్ని తలుచుకుంటూ ఒకటైతే చెప్పగలుగుతాం, ఈ ప్రాంతం ఆ ప్రాంతం, ఈ కులం ఆ కులం, ఈ వర్గం ఆ వర్గం అని కాదు, ప్రతి తెలుగోడు తెలుగుదేశం పార్టీకి చాలా చాలా కనెక్టెడ్గా ఉంటాడు. సో ఖచ్చితంగా ఇవాళ కడపలో పెట్టాం, రేపొద్దున ఇంకొక అంటే ఎప్పుడు పెట్టని ప్లేసెస్లో పెట్టాలి అనేటువంటి ఒక ఆలోచనతో ముందుకు వెళ్తాం. ఈసారి మహానాడులో ఏవైతే 6 సూత్రాలు తీసుకొచ్చారో కొంత ఇన్నోవేటివ్గా, గత టీడీపీ పాలన కంటే ఈసారి కొంత ఇన్నోవేటివ్గా యువతకి, అలాగే మహిళలకు, అలాగే రైతులకి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఏమేమి సూత్రాల్లో ఇంపార్టెంట్గా రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడేవి ఎందుకు తీసుకున్నారు అంటే ఇప్పుడు ఒకటండి, మనం అంటే నౌ వి హ్యావ్ అ మిక్స్. అంటే చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు విజనరీ అని మనం అందరం అంటుంటాం. ఆయన ఏది ఆలోచన చేస్తే అంటే లోకం అసలు రేపేమో ఆలోచిస్తుందో చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఆలోచిస్తారు. అలాంటి ఒక ఆలోచనలని ఇంకో ఇన్నోవేటివ్గా న్యూ టెక్నాలజీస్ని ఇంక్లూడ్ చేస్తూ, ఇంకా న్యూయర్ వర్జన్స్ తోటి కొత్త ఆలోచనలని దాంట్లో ఇంక్లూడ్ చేసేటువంటి ఒక థాట్ ప్రాసెస్ నారా లోకేష్ గారు. మీరు చూస్తే మా పార్టీ సభ్యత్వాలు కూడా డిజిటల్ సభ్యత్వాలు చేశారు. పార్టీకి మాకు ఒక మన టీడీపీ అని ఒక యాప్ ఉంది. సో ఎవ్రీథింగ్ ఇస్ డిజిటలైజ్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ టెక్నికలీ డ్రివెన్. సో అలాంటి ఒక ఆలోచనతో ముందరికి వెళ్తున్నటువంటి నారా లోకేష్ గారు మనం ప్రజల జీవన ప్రమాణాలను ఎలా పెంచాలి, ముఖ్యంగా మన కార్యకర్తలకి ఎలా మనం ఒక్కొక్క సపోర్ట్ సిస్టమ్గా ఉండాలి అనేటువంటి ఆలోచనతో ఇవాళ 6 సూత్రాలతో ముందరకు వచ్చారు. సో ఎప్పుడైనా సరే కుటుంబం బాగుండాలి అంటే అందరూ బాగుండాలి కదా. కుటుంబంలో అమ్మ బాగుండాలి, నాన్న బాగుండాలి, పిల్లలు బాగుండాలి, అందరూ బాగుండాలి. సో అలాంటి ఒక ఆలోచనతోటే ఇవాళ తీసుకొచ్చినటువంటి కాన్సెప్ట్ ఈ 6 సూత్రాలు. ఇందులో మీరు చూస్తే స్త్రీ శక్తి, యువగళం, అలానే సోషల్ ఇంజనీరింగ్, అలానే అన్నదాత, అలానే మీరు కనుక చూస్తే కార్యకర్తే అధినేత. సో ఇలా ఒక 5-6 పాయింటర్స్ తోటి మేము ఏదైతే ముందరికి వెళ్తున్నామో ప్రతి ఒక్క వర్గాన్ని కూడా ఇంక్లూజివ్ ఆఫ్ డెవలప్మెంట్, అంటే ఒక హోలిస్టిక్ డెవలప్మెంట్ తీసుకురావాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో చేస్తున్నటువంటి కాన్సెప్ట్. తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కంచుకోటగా మారింది. తెలంగాణలో ఒక తెలంగాణ ప్రతినిధిగా తెలంగాణకి సంబంధించినంత వరకు బలోపేతానికి ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు? ఖచ్చితంగా దానికి సంబంధించి కూడా సమాలోచనలు జరుగుతున్నాయి. ఇక్కడ తెలంగాణకు సంబంధించినటువంటి కొన్ని తీర్మానాలను కూడా ప్రవేశపెట్టారు ఇవాళ.
నిన్న ప్రవేశపెట్టారు, ఇవాళ కూడా కొన్ని ఉన్నాయి. సో బ్రహ్మాండమైనటువంటి ఒక ఫ్యూచర్ అయితే తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీకి ఉంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నడిపించేటువంటి పార్టీ, కార్యకర్తలే బలగంగా ఉన్నటువంటి పార్టీ. సో అలాంటి పార్టీకి ఒక స్ట్రాంగ్ సపోర్ట్ సిస్టమ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యాడర్ మాకు తెలంగాణలో ఉంది. సో 20 ఏళ్ళుగా మేము అక్కడ అధికారంలో లేకపోయినా మీరు ఇవాళకి కూడా ఒక బహిరంగ సభ పెడతారన్నా ఏమన్నా సరే అసలు రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు వస్తారు, స్వచ్ఛందంగా వస్తారు. సో దట్ ఈస్ ది స్పిరిట్ ఆఫ్ తెలంగాణ పీపుల్ విత్ రెస్పెక్ట్ టు తెలుగుదేశం పార్టీ. సో ఇవాళ దాన్ని ఒక ఛానలైజ్ చేసి కొంతమంది లీడర్లు వెళ్ళిపోయినటువంటి సందర్భాలు చూసాము, లీడర్షిప్ లేమి చూస్తున్నాము. సో దాన్ని సార్ కూడా కొంచెం సీరియస్గా తీసుకొని దాని మీద కూడా వర్కౌట్ చేస్తున్నారు. సో రాబోయే రోజుల్లో ఒక మంచి భవిష్యత్తు తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో ఉంటుంది. దాంతో పాటుగా తెలుగుదేశం పార్టీ విధి విధానాలు ఏవైతే అంటే అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన ఏదైతే తెలుగుదేశం పార్టీ విధి విధానాలు ఉన్నాయో దాని వలన తెలంగాణ ప్రజలు కూడా చాలా బెనిఫిట్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఇవాళ ఏదైతే గత సంవత్సర కాలంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన చూస్తున్నామో అలాంటిదే తెలంగాణలో కూడా రావాలని చెప్పి ప్రజలు కూడా కోరుకుంటున్నారు. ఇది మహానాడు వేదికగా జరుగుతున్నటువంటి అన్ని ఏదైతే పార్టీకి సంబంధించి కావచ్చు, రాష్ట్రానికి సంబంధించి, అలాగే మిగిలిన రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఎక్కడైతే ఉందో క్యాడర్ అంతా బలోపేతం చేసుకుని ముందుకు వెళ్లేలాగా ఈ 43వ మహానాడు వేడుకలు సెలబ్రేట్ చేసుకుంటున్నామని జ్యోత్స్న చెప్తున్నారు. కెమెరా పర్సన్ కిషోర్తో కాంతి, మహానాడు వేదిక నుంచి.